ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయోజనం కేవలం ఆయా జిల్లాల మహిళలకు తమ జిల్లాలోనే వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తాజాగా మండలిలో జరిగిన సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు సూపర్ 6 పథకాల అమలుపై ప్రస్తావించగా దీనిపై మంత్రి స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల హామీ ప్రకారం అమలవుతుంది, కానీ ఈ ప్రయోజనం కేవలం తమ జిల్లాలోనే ఉంచడం మంచిదని నిర్ణయించాం. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించేందుకు వీలు ఉండదు అని మంత్రి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సీఎం చంద్రబాబు గతంలో మాట్లాడిన వీడియోను టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, అలాగే నారా లోకేష్ కూడా జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే ₹1 కూడా చెల్లించాల్సిన పని లేదని చెప్పారని వీడియోలు పెడుతున్నారు. అయితే టీడీపీ చేసిన పోస్టుకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల ముందు ఆయన మరో ప్రసంగ వీడియోను జనసేన యార్డ్ అలాగే మేనిఫెస్టోను షేర్ చేసింది. ఎన్నికల ముందు రై రై గెలిచాక నై నై అంటే ఎలా చంద్రబాబు? ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళండి, టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అని నువ్వు చెప్పింది నిజం కాదా అంటూ ప్రశ్నించింది. మరోవైపు వైసీపీ పోస్టుకు టీడీపీ మరోసారి కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు, లోకేష్ మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఒక జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం అని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. జనానికి మేలు జరిగితే ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నాడు అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.